హాయ్, ఇప్పుడు మనం పవర్ పాయింట్ థర్డ్ క్లాస్ గురించి నేర్చుకుంటాం. సెకండ్ క్లాస్ వరకు ఇక్కడ ఉన్న యానిమేషన్స్ ఇవి నేర్చుకున్నాం. ఇప్పుడు థర్డ్ క్లాస్లో చూడండి స్లైడ్ షో ట్యాబ్, వీటి గురించి నేర్చుకుంటాం. స్లైడ్ షో ట్యాబ్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనం డైరెక్ట్గా ఇక్కడున్న స్లైడ్ షో ట్యాబ్లో చూడండి స్టార్ట్ స్లైడ్ షో, సెటప్ షో, మానిటర్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏం లేదు, ఇప్పుడు మనం స్లైడ్ షో చూసుకోవాలన్నప్పుడు ఫ్రమ్ బిగినింగ్ నుంచి చూసుకోవాలనుకోండి, సో క్లిక్ చేస్తే స్లైడ్స్ డైరెక్ట్గా ఫ్రమ్ బిగినింగ్ నుంచి స్లైడ్ షో చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, లేదు కరెంట్ స్లైడ్ అంటే నేను ఇప్పుడు ఈ స్లైడ్ సెలెక్ట్ చేసి ఉంటాం, ఇక్కడ నుంచి మాత్రమే నేను ప్లే చేసుకోవాలనుకుంటే స్లైడ్ షో ఫ్రమ్ కరెంట్ స్లైడ్ షో అంటే అక్కడ నుంచి మాత్రమే మనకు ఏ స్లైడ్ అయితే సెలెక్ట్ చేసి ఉంటామో అది వచ్చేస్తుంది అన్నట్లు. ఓకే, కరెంట్ స్లైడ్ అంటే మౌస్ ఏ స్లైడ్ అయితే సెలెక్ట్ చేసాము, సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసాం, కరెంట్ స్లైడ్ అనగానే ఆ సెకండ్ స్లైడ్ నుంచి వస్తుంది అన్నట్లు. బిగినింగ్ నుంచి రావాలనుకుంటే బిగినింగ్, ఫ్రమ్ బిగినింగ్. ఎఫ్ఐ మనం ఈ ఎఫ్ఐ అనేది ఇక్కడ వాడచ్చు, వ్యూ ట్యాబ్లో ఇది సేమ్ అంతా ఒకటే అనమాట, కామన్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ సోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. కస్టమ్ సోర్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు దాదాపు మనకు 7 స్లైడ్స్ ఉన్నాయి కదా, 7 స్లైడ్స్లో అన్ని స్లైడ్స్ నాకు ప్లే కావాల్సిన అవసరంలా, నాకు కావాల్సింది ఫస్ట్ స్లైడ్, 4th స్లైడ్ అండ్ 7th స్లైడ్ మాత్రమే ప్లే చేయాలనుకోండి. కస్టమ్ షోలో ఇక్కడ న్యూ బటన్ క్లిక్ చేసి ఇది కదా ఫస్ట్ స్లైడ్, దీన్ని సెలెక్ట్ చేసి యాడ్ చేయండి. తర్వాత 4th స్లైడ్ స్టూడెంట్ డీటెయిల్స్ యాడ్ చేయండి. తర్వాత 6th స్లైడ్ అనుకున్నాం యాడ్ చేయండి. ఇక్కడ పేరు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, ఏదో ఒక పేరు చూడండి, పేరు పెట్టుకొని ఓకే అని ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో, ఇప్పుడు షో అనే బటన్ని ప్రెస్ చేసినట్లయితే చూడండి ఫస్ట్ స్లైడ్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి ఫస్ట్ స్లైడ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి మనకు 4th స్లైడ్, ఇలా 4th స్లైడ్ డిస్ప్లే అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనం డైరెక్ట్గా నెక్స్ట్ స్లైడ్ ఇక్కడైనా ఇది చేయొచ్చు. ఇది ఆటోమేటికల్లీ ఉంది కాబట్టి అది ప్లే అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, ఇలా ఓకేనండి. సో ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేసి చూడండి ఇలా కస్టమ్ షో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు కస్టమ్ షో అనేది తీసేయాలనుకుంటే చూడండి కస్టమ్ షోలో ఇక్కడ ఉన్న చింటూ అనే పేరు సెలెక్ట్ చేసి రిమూవ్ అంటే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్లైడ్ షోలో చూస్తున్నప్పుడు F5 ప్రెస్ చేశాను కదా నేను, స్లైడ్ షో చూస్తున్నప్పుడు అన్ని స్లోస్ మనకు రన్ అవుతాయి క్లిక్ చేస్తే కదా. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే యానిమేషన్స్లో ఆన్ మౌస్ క్లిక్ పెట్టేసి ఆటోమేటికల్ ఆఫ్టర్ అప్లై టు ఆల్ స్లైడ్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి క్లిక్ చేశాం కదా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలి ఇప్పుడు కదా. అన్ని స్లైడ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ప్రతి ఒక్క స్లైడ్. కాకపోతే నాకు ఈ స్లైడ్ షోలో థర్డ్ స్లైడ్ రాకూడదు, లేదంటే సెకండ్ స్లైడ్ అనుకుందాం, సెకండ్ స్లైడ్ కనిపించకూడదు. అప్పుడు మనకు ఇక్కడ స్లైడ్ షోలో చూడండి టైం తీసుకుని స్లైడ్ షోలో ఇక్కడ మనం డైరెక్ట్గా హైడ్ స్లైడ్ అని చూడండి. ఈ హైడ్ స్లైడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఈ ప్రజెంట్ ఇక్కడ ఉంటుంది. కాకపోతే మనం ఎప్పుడైతే F5 ప్రెస్ చేస్తామో డైరెక్ట్ చూడండి ఫస్ట్ స్లైడ్ వస్తుంది, ఇక సెకండ్ స్లైడ్ మనకు డిస్ప్లే కాదు. క్లిక్ చేయగానే చూడండి డైరెక్ట్గా థర్డ్ స్లైడ్కి జంప్ అవుతుంది అన్నట్టు, సెకండ్ స్లైడ్ డిస్ప్లే కాదు. మరి దీన్ని మరి నార్మల్గా తీసుకురావాలన్నప్పుడు మరి ఇంకొకసారి హైట్స్లో బటన్ మీద క్లిక్ చేయండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్లైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ స్లైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలి, మన వాయిస్తో పాటు రికార్డింగ్ కూడా ఉండాలనుకుంటే రికార్డ్ నరేషన్, ఈ రికార్డ్ నరేషన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఓకే అని ఎప్పుడైతే ప్రెస్ చేయండి మనం చూడండి మనం ఈ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు హాయ్, సో దిస్ ఈజ్ ఆంజనేయులు. ఇప్పుడు చూడండి మనం నిపుణ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేసుకోవాలంటే యాక్చువల్గా నిపుణ టెక్నాలజీస్ అనే ఇన్స్టిట్యూట్ని 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిపుణ టెక్నాలజీస్లో మనం బేసిక్ కోర్స్ నుంచి
మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇది కమలానగర్లో ఉంది ఇన్స్టిట్యూట్, అలాగే రాయదుర్గంలో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది. ఓకేనండి. థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేసా. ఎస్కేప్ ప్రెస్ చేయగానే చూడండి, ద నరేషన్ హ్యావ్ బీన్ సేవ్డ్ విత్ ఈచ్ స్లైడ్. డూ యూ వాంట్ టు సేవ్ ది స్లైడ్ టైమింగ్స్ యాజ్ వెల్? సేవ్. చూడండి, సేవ్ అని కూడా అంటే మనం ఈ స్లైడ్కి ఏదైతే రికార్డ్ చేసామో చూడండి, రికార్డ్ చేసిన టైమింగ్తో పాటు ఇక్కడ స్లైడ్ షార్టర్ ప్యాన్లో డిస్ప్లే అయింది. మొత్తం స్లైడ్స్ అన్ని స్లైడ్ షార్టర్ ప్యాన్లో డిస్ప్లే అయింది. మళ్ళీ నార్మల్గా రావాలంటే ఇక్కడ నార్మల్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ వ్యూ ట్యాబ్లో చూడండి నార్మల్ అంటే నార్మల్ వస్తుంది. ఇక్కడ వ్యూ ట్యాబ్లో స్లైడ్ షార్టర్ చూడండి, నార్మల్లో కావాలా లేకపోతే స్లైడ్ షార్టర్లో కావాలా. ఈ స్లైడ్ షార్టర్లో వచ్చేసి మనము ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట స్లైడ్స్ని. ఇంకా నోట్స్ పేజ్ కావాలంటే ఇక్కడున్న స్లైడ్స్కి నోట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసుకోవచ్చు. స్లైడ్ షో కావాలంటే స్లైడ్ షో, మరి నార్మల్ రావాలంటే నార్మల్ ఇచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న ఈ స్లైడ్ షోలో రికార్డ్ నరేషన్ ఇచ్చేస్తాం. ఒకసారి ప్రివ్యూ చూద్దామా. చూడండి, దీనికి సంబంధించిన ఒక సౌండ్ సింబల్ కూడా వస్తుంది. నేను ప్రివ్యూ చూస్తాను. ఇప్పుడు కొంచెం వినండి, మీరు ఏంటి నేనేమైతే మాట్లాడానో అదంతా వచ్చేస్తుంది. మనం చూడండి, మనం ఈ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హాయ్, సో దిస్ ఈజ్ ఆంజనేయులు. టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని యాక్చువల్లీ టెక్నాలజీ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిపుణ టెక్నాలజీస్లో మనం బేసిక్ కోర్స్ నుంచి మొత్తం ఇచ్చాము. ఓకే, సో చూడండి, ఇలా రికార్డ్ చేసినదంతా కూడా మనం ప్లే చేసుకోవచ్చు ఈ పర్టికులర్ స్లైడ్కి ఏదైతే ఉందో. ఇప్పుడు ఇక్కడున్న చూడండి, రికార్డ్ చేసిన ప్లే సౌండ్ కూడా ఇది వినిపించింది కదా. ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ చేసి సౌండ్ ఐకాన్ని డిలీట్ చేయొచ్చు అనమాట. ఈ సౌండ్ ఐకాన్ ఎప్పుడైతే డిలీట్ చేస్తామో మనం ఏదైతే రికార్డ్ చేసామో దాన్ని ప్లే చేసుకోలేము. ఓకే, సో చూడండి, తర్వాత మనకు ఇక్కడ రీహార్స్ టైమింగ్స్ ఉంది. యాక్చువల్గా రీహార్స్ టైమింగ్స్ ఏంటంటే మనం స్లైడ్స్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క స్లైడ్ ఎంతెంత టైంలో మనకు రన్ కావాలి. ఓకే, ఫస్ట్ స్లైడ్ ఎన్ని సెకండ్స్లో రన్ కావాలి, సెకండ్ స్లైడ్స్ ఎన్ని సెకండ్స్లో రన్ కావాలి అనేది మనం రీహార్సల్ టైమింగ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ రీహార్స్ టైమింగ్ సెట్ చేయాలన్నప్పుడు ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఆఫ్టర్ తీసేయండి, అప్లై టు ఆల్ యానిమేషన్ ట్యాబ్లో. ఇప్పుడు స్లైడ్ షోలోకి వెళ్ళి ఇక్కడ రీహార్స్ టైమింగ్స్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, నేను మౌస్తో క్లిక్ చేయాలి, టైమింగ్స్ యాడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేస్తుంటుంది. ఫాస్ట్గా క్లిక్ చేస్తున్నాం. స్లోగా కావాలనుకుంటే మీరు మౌస్తో స్లోగా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒక్కొక్క స్లైడ్కి ఎంతెంత టైం తీసుకుంటుంది అనేది మనకి ఇక్కడ చూడండి. మొత్తం ఇప్పుడు చూడండి, అయిపోగానే లాస్ట్ స్లైడ్, ద టోటల్ టైం ఫర్ ది స్లైడ్ షో వాజ్ 17 seconds. Do you want to keep the new slide timings to use when you view the slide show? Yes. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే స్లైడ్స్ ఇక్కడున్న రిహార్స్ టైమింగ్స్ యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా వ్యూ ట్యాబ్లో స్లైడ్ షార్టర్ ప్యాన్లోకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ స్లైడ్కి ప్రతి ఒక్క స్లైడ్కి చూడండి ఎంతెంత సెకండ్స్లో ప్లే అవుతుంది. ఇది 2 seconds, 3 seconds, 5 seconds, 5 seconds, ఇదేమో 0 seconds, 0, 1, 1, 1 కదా. ఇప్పుడు మనం ఒకసారి వ్యూ షోలోకి వెళ్ళి డైరెక్ట్గా చూడండి, వ్యూలోకి వెళ్ళి స్లైడ్స్ అన్నాం అనుకో, ఆ సెకండ్స్లో అదే ప్లే అయిపోతుంది. మనమేం మౌస్తో నేనైతే క్లిక్ చేయడంలో ఇన్ని సెకండ్స్కి అంటే ఇది ప్లే అవుతుంది అన్నట్టు. అంటే నెక్స్ట్ స్లైడ్కి మనం ఒకసారి క్లిక్ చేయాలి, ఆ టైమింగ్లో చూడండి వెళ్ళిపోతుంది. ఇట్లా ఇలా రిహార్స్ టైమింగ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇది మరి నార్మల్గా రావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, సైడ్ షోలో యూజ్ ది రిహార్స్ టైమింగ్స్ అనేది టిక్ మార్క్ ఉంది, ఇది యూజ్ చేసుకుంటాం. ఈ రెజల్యూషన్ ఎంత ఉండాలనేది దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇది సరే. ఇప్పుడు నార్మల్లోకి వచ్చేస్తున్నాం, రిహార్స్ టైమింగ్స్ ఇదంతా లేకుండా. ఇప్పుడు ఇక వ్యూ ట్యాబ్లో చూడండి, వ్యూ ట్యాబ్లో ఉంటుంది. ఇంకా రివ్యూ ట్యాబ్లో మీరు ఆల్రెడీ వర్డ్లో నేర్చుకునేవండి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్. ఓకే, కామెంట్స్ ఇన్సర్ట్ చేయడము, ఒక పర్టికులర్ స్లైడ్ కామెంట్స్ రాసుకోవడం, కామెంట్స్ వద్దనుకుంటే డిలీట్ చేయడము అలా. సో తర్వాత వచ్చేసి ఇవన్నీ మన వర్డ్లో నేర్చుకునేటివి కాబట్టి మీకు మరి ఏం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వ్యూ ట్యాబ్లో చూడండి, ఇప్పుడు ఇక్కడ స్లైడ్ మాస్టర్కి ఇలా డిస్ప్లే కావాలనుకుంటే స్లైడ్ మాస్టర్ వస్తుంది.
తర్వాత క్లోజ్ మాస్టర్ వ్యూ అంటే మాస్టర్ వ్యూ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అవుట్ మాస్టర్. ఓకే, ఇంకా రూలర్ కావాలనుకుంటే రూలర్ వస్తుంది, గ్రిడ్ లైన్స్ కావాలనుకుంటే గ్రిడ్ లైన్స్, వద్దనుకుంటే టిక్ మార్క్ రిమూవ్ చేయొచ్చు, జూమ్ పెంచుకోవచ్చు ఎంత కావాలనుకుంటే ఎంత మీరు, లేదంటే కంట్రోల్ కీ పట్టుకొని మౌస్ అయినా మీరు స్క్రాల్ చేసుకోవచ్చు. ఫిట్ విండో అంటే విండో సైజ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న ఈ స్లైడ్ వచ్చేసి కలర్లో కనిపించకూడదు, గ్రే స్కేల్లో కావాలనుకుంటే గ్రే స్కేల్ వస్తుంది. అది ఏ టైప్ గ్రే స్కేల్ కావాలనేది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. మరి బ్యాక్ టు కలర్ వ్యూ అనగానే కలర్ వ్యూలో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వ్యూ ట్యాబ్లో ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ కావాలనుకుంటే బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేసుకోవచ్చు. మరి సేమ్ బ్యాక్ టు కలర్ వ్యూ అంటే కలర్ యూజ్ చేస్తుంది. అదేవిధంగా సో మీకు ఇక్కడ న్యూ విండో, అరేంజ్ ఆల్, ఓకే, మూవ్ టు స్ప్లిట్, దీన్ని ఏమైనా డివైడ్ చేయాలనుకుంటే ఇక్కడికి డివైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం నేర్చుకున్నాం కాబట్టి వాటిలో స్పెసిఫిక్గా మరీ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో మీరు పవర్ పాయింట్లో ఈ ఆప్షన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను పవర్ పాయింట్కి సంబంధించిన ప్రజెంటేషన్స్ మరీ కూడా క్రియేట్ చేసి చూపిస్తాం. ఆ ప్రజెంటేషన్స్ ఇదంతా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ ప్రజెంటేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.